రుచికి వాహ్వా వాహ్ వాహ్ ఆహా ఓహో కితాబులు రూపం. ముట్టుకుంటే ముడుచుకుపోయే సింగారం, పట్టుకుంటే పగిలిపోయే వయ్యారం. పోషకాలు ఫుల్, ఆరోగ్యం పవర్ఫుల్, అనారోగ్యం నిల్. అన్ని సుగుణాలు ప్రజల ఆ దృష్టి. ఫలం సీతాఫలం. పేదవాడి ఆపిల్గా బిరుదులు, పోషకాల రాజుగా సత్కారాలు పొందిన సీతాఫలం ఇందు గలదు అందులేదు అనే సందేహం ఉండదు. ఎక్కడ పడితే అక్కడ దర్శనం ఇస్తుంది. అందరి నోళ్లు తీపి చేయటమే కాకుండా నిరుపేదలకు జీవనోపాధి కల్పిస్తుంది. వికారాబాద్ జిల్లాలో సీతాఫలం ఏ రేంజ్లో దూసుకుపోతుందో చూద్దాం. కాశ్మీర్ యాపిల్, సిమ్లా యాపిల్, ఫారెన్ యాపిల్ అంటూ ఎప్పుడూ యాపిల్ జపం చేసే ప్రజలు శీతాకాలం వచ్చిందంటే ఆ యాపిల్ను వదిలేసి పేదవాడి యాపిల్పై దృష్టి సారించేస్తారు. సీతాఫలం మన ఊరు ఫలం, మధుర ఫలం అనే వ్యాఖ్యానాలు వినిపిస్తాయి. ఎందుకంటే పల్లె, పట్నం, నగరం అనే తేడా లేకుండా సీతాఫలాలు దర్శనమిస్తాయి. ఇక గ్రామ సీమాల్లో అయితే ఊరూరా ఈ చెట్లు కనిపిస్తాయి. గ్రామ శివార్లలో, పొలిమేరల్లో, గుట్టల్లో, చేనుల గట్టుల్లో ఇవి విరివిగా పెరుగుతాయి. నిండుగా పూత పూసి తియ్యటి పండ్లను ఇస్తాయి. ఈ ప్రభుత్వం కూడా పెట్టే చెట్లను ఇప్పుడు ప్రజలకు అవసరమైన చెట్లను పెట్టి ప్రజలకే కాక మన కోతులకు కానీ, పక్షులకు కానీ, కొనేంగలకు కానీ ఇటువంటి పండ్లు ఉంటే మన పంటల మీద కూడా ఆధారపడి ప్రభుత్వం చర్య తీసుకొని అటువంటి చెట్లను పెంచడం వలన మన రైతులకు కూడా మేలు జరుగుతుంది. మన మనుషులు కూడా తింటాయి. మంచి మనుషులు రక్త ప్రసరం కానీ, మలబద్ధకం కానీ, బలం కానీ, నిద్ర కానీ మంచి ఆరోగ్యంగా ఉంటారని చెప్పి మా పెద్దలు చెప్తుండ్రి. కాబట్టి ప్రజలందరూ కూడా చింతవల పండ్లను చెట్లను పెంచుకొని మంచిగా తిని ఆరోగ్యంగా ఉండగలని నా యొక్క మనవి. నిరుపేదల బతుకులు బాగుపడని అతుకులు అని ఎవరైనా అంటే దానికి సీతాఫలం గట్టి సమాధానమిస్తుంది. పేదల కన్నుల్లో ఆనంద బాష్పాలు రాలేలా 2 నెలల పాటు తన హవా చూపిస్తుంది. గ్రామీణ పేదలు, రైతులు సీతాఫలాలను ఇమ్మిడి ముమ్మిడిగా విక్రయించి ఆర్థిక పరిపుష్టి సాధిస్తారు. పేదలకు జీవనాధారంగా మారి పేదోడి యాపిల్గా పేరొందిన సీతాఫలం గొప్పోడికి తీయదనాన్ని అందించి మెప్పు పొందుతుంది. అనారోగ్యవంతులను ఆరోగ్యవంతులుగా చేస్తుంది. ఆరోగ్యవంతులను తేజోవంతులుగా చేస్తుంది. ఏ ఫలానికి లేని వన్య చిన్నలు సీతాఫలంలో ఉంటాయి. ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాల సీతాఫలానికి మొక్క దశలో కొంత నీరు అందిస్తే చాలు. ఇక వాన నీటితోనో స్వల్ప నీటితోనో ఇమ్మిడి ముమ్మిడిగా ఫలాలు అందజేస్తోంది. ఏ తెగులు సీతాఫల చెట్ల జోలికి రావు. దీంతో పురుగు మందులు అవసరమే ఉండదు. విక్రయదారులు పచ్చికాయలు పళ్ళుగా మార్చడానికి నానా అగచాట్లు పడటం, పాడు పనులకు పాల్పడి కెమికల్స్, ఇంజెక్షన్లు వగైరా వగైరా రాంగ్ వ్యవహారాలు సీతాఫలం విషయంలో ఉండదు. ఎందుకంటే ఒక్కరోజో 2 రోజుల్లోనో సీతాఫలం కాయ పండుగ మారిపోతుంది. అడిపిపోయి గుట్ట గుట్ట తిరిగి తీసుకువస్తాము. సీజన్లో అమ్ముతాము. 2 నెలల సీజన్ ఉంటుంది. 2 నెలల సీజన్లో అమ్ముతాము. ఇది కాయలు మంచిగా ఉంటాయి. ఆరోగ్యం మంచిగా తింటే గిట్టంగా ఆ సూది లేకుంటుంది, గోళీ లేకుంటుంది. ఆ గుట్టాకే పండుతుంది కాయలు. ఆ పండిన కాడికి మంచిగా ఉంటుందని తీసుకుంటారు. రోజు 1000 రూపాయలు, 500 ఇట్లా గిరాకు వచ్చినట్లా అమ్ముతాం సార్. నిండుపోతతో విరబూసే ఈ చెట్లు తాము ఆరోగ్యంగా ఉంటూ ఆరగించే వారికి మంచి రుచి, చక్కటి ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. తనను ఆదరించిన వారి కడుపు నింపడంలోనే కాకుండా తనను ఆరగించిన వారికి చక్కటి ఆరోగ్యం ప్రసాదిస్తున్న సీతాఫలాన్ని మనం ఎంత కీర్తించినా గౌరవించినా అది స్వల్పమే అవుతుంది. సుఖీభవ సుఖీభవ, సీతాఫలం సుఖీభవ అని ఈ ఫలాన్ని తిన్న ఎవరైనా ఆశీర్వదిస్తారు. సీతాఫలంలో విటమిన్లు, ఖనిజాలు, పీచు పదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. దీనిని తృప్తిగా ఆరగిస్తే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. సీతాఫలంలో విటమిన్ ఏ, సి పుష్కలంగా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఏ దృష్టిని మెరుగుపరచడంతో పాటు వయసు సంబంధిత మచ్చలను సైతం నివారిస్తుంది. సీతాఫలంలోని పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నియంత్రిస్తాయి. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఈ ఫలంలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షన్తో పోరాటం సాగిస్తాయి.
ఇందులోని సహజ చక్కెరలు శరీరానికి శక్తిని అందిస్తాయి. శీతాకాలంలో సమృద్ధిగా లభించే సీతాఫలాలను ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పుడు సీతాఫలాల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కరూ దాన్ని తింటే మంచిది. ఎందుకంటే దాంట్లో చాలా మినరల్స్, విటమిన్స్, మెయిన్గా మెగ్నీషియం ఉంటుంది కాబట్టి, ఇంకా ఫైబర్ ఉంటుంది. దానివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా తగ్గిపోతాయి. సీతాఫల కాయలు తింటే సర్ది వస్తుంది అని అందరికి అపోహలు ఉంటాయి. కానీ అది తింటే అట్లాంటిది ఏమి ఉండదు. దానివల్ల అన్ని ఉపయోగాలే ఉన్నాయి కాబట్టి దానికి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అందరూ సీజనల్ ఫ్రూట్స్ ఖచ్చితంగా తినాలి. అర్ధ దశాబ్ద కాలంగా వర్షాభావ పరిస్థితుల వల్ల సీతాఫలాలు కొంతమేర సీతకన్ను వేశాయి. మార్కెట్లోకి అంతంత మాత్రంగానే వచ్చాయి. అయితే గత 2 ఏళ్లుగా వర్షాలు పుష్కలంగా కురవడంతో సీతాఫలాల చెట్లు విరగకాశాయి. ఇప్పుడు మార్కెట్లన్నీ సీతాఫలాలతో కలకలలాడుతున్నాయి. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో సీతాఫలాలు విరగకాస్తాయి. పరిగి, పూడూరు, దోమ, కులకచర్ల, చౌడాపూర్, గంటిడ్విట్, మహమ్మదాబాద్ మండలాలతో పాటు వికారాబాద్, కొడంగల్, తాండూర్ నియోజకవర్గాల్లోని పలు మండలాల్లో సీతాఫలం అధికంగా కనిపిస్తాయి. ఇక్కడ లభించే సీతాఫలాలు రుచితో పాటు ఔషధ గుణాలు కలిగి ఉండటంతో వీటికి మంచి డిమాండ్ ఉంది. గత కొన్ని రోజులుగా ఈ సీతాఫలాలు మార్కెట్లోకి వస్తున్నాయి. కేవలం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు మాత్రమే ఈ ఫలాలు కనిపిస్తాయి. అనంతరం కనుమరుగు అవుతాయి. పట్టణ ముఖ్య కూడళ్లు, జాతీయ రహదారులు రద్దీగా ఉండే ప్రాంతాల సమీపంలో పేద రైతులు, గ్రామీణ ప్రజలు సీతాఫలం విక్రయించి చక్కని ఉపాధి పొందుతున్నారు. మేము రోజు కాయలు అమ్ముతాము. సీతాఫల కాయలు సీజన్లో రెండు నెలలే మంచి కాయలు మంచి తింటే ఆరోగ్యానికి మంచిది సార్. మేము ఇంతగానం కష్టపడి తీసుకొస్తాం సార్. ఒక్కొక్క నాడు అమ్ముడు అవుతుంది, ఒక్కొక్క నాడు అమ్ముడు పోదు. తిన్న వాళ్ళు కూడా మంచిగానే మాకు గిరాక్ అవుతుంది. మేము ఇక్కడ గుట్టాకు పోతాం సార్. అక్కడ దిర్సంపల్లి అడిబి అక్కడ దూరం పోయి నంచెర్ల వంక అక్కడ పోయి తీసుకోబండ్లు మీద వైపు తీసుకొస్తాం సార్. మేము 10 సంవత్సరాలు అయ్యాయి సార్ మేము సీతాఫల కాయలమి. సైడ్న సీతాఫలాలు కనిపించినాయండి. ఇది సీజనల్ ఫ్రూట్. దీంట్లో పొటాషియము, మెగ్నీషియము మెండుగా ఉంటాయండి. అండ్ విటమిన్ సి అండ్ విటమిన్ ఏ ఇస్ గుడ్, చాలా మంచిదండి హెల్త్కి కూడా. అదేవిధంగా రక్త ప్రసరణ, అదేవిధంగా ఎముకలు స్ట్రాంగ్ అవ్వడానికి కూడా ఖచ్చితంగా ఈ సీజన్లో అండి అక్టోబర్ నవంబర్ మాసంలోనే వీటిని తినాలి. ఆస్తమా పేషెంట్లు మాత్రం కొద్దిగా అటు ఇటు చూసి తినాలి. మిగతా వాళ్ళందరికీ ఏమీ ఇబ్బంది లేదు. ఇట్స్ వెరీ గుడ్ ఫుడ్. దీనివల్ల లాభాలే కానీ నష్టాలు లేవు. చాలా ఆరోగ్యకరమైన సీజన్లో దొరికేది, తప్పకుండా ఎవరు మిస్ అవ్వద్దు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అటవీ ప్రాంతాలతో పాటు గ్రామాలలోని గుట్టల ప్రాంతాల నుంచి తీసుకువచ్చి పలు పట్టణ ప్రాంతాలలో మార్కెట్ కూడళ్లలో వీటిని విక్రయిస్తున్నారు. పండ్ల సైజును బట్టి ఒక్కో పండు ధర 10 నుంచి 30 రూపాయల వరకు అమ్ముతున్నారు. ఒక్కో బుట్ట దాదాపు 200 నుంచి 500కు కొనుగోలుదారులు కొంటున్నారు. మిగతా పండ్లతో పోలిస్తే సీతాఫలాల విక్రయాలకు లాభాలు ఎక్కువ. ఇదే కాక 2 నెలలు దాటితే ఈ ఫలం కనిపించదు. ఈ కారణంగా మార్కెట్లో సీతాఫలానికి డిమాండ్ అధికం.